హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కార్మికులపై నిర్లక్ష్యంగా వివరించిన వారిపై చర్యలు. హాస్పిటల్ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు. హాస్పిటల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. హాస్పిటల్ కార్మికులపై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు. జిందాబాద్ సిఐటియు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది యొక్క సమస్యలపై ఈరోజు మన సూపరింటెండెంట్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికుల ఆరోగ్యాలకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. నిన్నటికి నిన్న ఒక కార్మికురానికి ఆరోగ్యపరంగా ఇష్యూ వస్తే ఇక్కడ టెస్ట్ చేయడానికి వెళ్లిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారికి టెస్టు చేయకుండా బయట కూడా టెస్టులు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ సిస్టర్లు కావచ్చు, కార్మికుల పని చేస్తున్నా కూడా పని చేయట్లేదని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తూ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పని భారం పెరిగిందని చెప్పి ఇక్కడ పడకలకు అనుకూలంగా సిబ్బంది లేరని చెప్పి నియమించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసినా కూడా పనికి పడకలకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో పని భారం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీస వసతులు కానీ ఎలాంటివి లేవు. ఇక్కడ రెస్ట్ రూమ్ కావచ్చు, ఇక్కడ ఎలాంటి లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించిన ఆరోగ్యాలు నిత్యం రోజువారీగా ఇక్కడ హాస్పిటళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి రోగుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని తీసేస్తూ రోజువారీగా తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తూ సేవలు అందిస్తున్న వీరికి గౌరవించాల్సింది పోయి వాళ్ళని కించపరిచే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అట్లా వ్యవహరించిన సిబ్బందిపై ఎవరైతే ఉన్నారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక ముందు అలా జరగకుండా చర్యలు చేపట్టాలి. వెంటనే ఈరోజు సూపరింటెండెంట్ గారు వినతి పత్రం అందించిన సందర్భంగా ఈ రోజు లేదా రేపటి వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలపై చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే మనకు ఇప్పటికీ అనేక సార్లు అధికారులకు తెలియజేసిన ఈ రకంగానే వివరిస్తున్నారు. కాబట్టి అవసరమైతే వైద్య శాఖ ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులు కావచ్చు, అవసరమైతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా కలిసి ఇక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి 2 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి. అది వచ్చేది పండగ ఉంది కాబట్టి కార్మికులు ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వెంటనే ఆ వేతనాలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఎప్పటికప్పుడు వారి పట్ల నిర్లక్ష్యంగా వివరించకుండా చూడాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి ఆ రకంగా చర్చలు జరిపి పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియడం జరుగుతోంది.